ప్రార్థన చేస్తున్నవాడికి పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు నాయన. మరొక ఆదివారం మా జీవితంలోకి తీసుకొచ్చి ఇలా మాట్లాడగలిగే అదృష్టాన్ని మాకు కలిగించినందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. నేటికి తండ్రి కాలం చెప్పి భూమిని చూడక సూర్యుని చూడక చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మేము బ్రతుకున్నామంటే నిజంగా మీరు మా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, కనికరం, దయ మేము అదృష్టవంతులమనే చెప్పుకోవాలి. మాకు ఇవ్వబడినటువంటి ఈ సమయం కేవలం మేమేదో భూమి మీద సంపాదించుకొని మరి చేసేది కొట్టుకోవడానికి 10 మంది కూడా మేము గొప్పవారుగా అని చూపించుకోవడానికి కానీ కాక, మాకు మీరు బ్రతుకునిస్తుంది, ఆయుష్నిస్తుంది. ఒక రోజు సూర్యుడు చుట్టి మరి ఈ భూమి తిరుగుతుంది, దానిని మీరే తింటున్నారు. ఒక రోజు మరి పరిభ్రమణిస్తుంది. నిజంగా తండ్రి, నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. సృష్టి నీ మాటలు వింటుంది, మనుషులమైన మేము నీ మాటలు వినలేకపోతున్నాం. అయినా తండ్రి, మాకు మరో రోజు నుంచి అవకాశాన్ని మా నుంచి మారుతాడేమో అని ఎదురు చూస్తున్నాం కనుక తండ్రి, మేమంతా ఈరోజు కొన్ని విషయాలు నేను బైబిల్ మీరు రాసిన మీ మాటలే కనుక తండ్రి, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఆదరణ దొరకది, సంతోషం దొరకదు. కానీ ఆదివారం అయినటువంటి ఈ ఆరాధనలోనే, అది కూడా మీ మాటల్లోనే మాకు ఆనందం, సంతోషం దొరుకుతుంది. కనుక వాక్యాన్ని ప్రేమించి వచ్చిన మీ పిల్లల పట్ల, మరి నా పట్ల మేమందరం కలిసి కొన్ని విషయాలు ఆలోచించుకుంటున్నాను. మా శుద్ధాత్మను మాకు సహాయం చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం మనం మంచి మంచి విషయాలు నేర్చుకుంటున్నాం. మారు మనస్సులకు సంబంధించిన విషయాలే మనం నేర్చుకుంటున్నాం. బడులోకి వెళ్ళినా చెప్పని మాటలు, బడులోకి వెళితే కేవలం ఈ భూమి మీద ఉన్న వాటిని గురించే చెప్పి వాటిని నేర్చుకున్న తర్వాత భూమి మీద ఏదో ఒక ఉద్యోగిగా మారి నెలకు ఎంతో అంత సంపాదించుకునే దాని గురించి ఈ లోకము విద్యను మాట్లాడతాయి తప్ప, ఈ లోకం నుంచి మరో లోకానికి తీసుకెళ్లాల్సిన మాటలు మాత్రం కేవలం ఈ పరిశుద్ధమైనటువంటి ఈ గ్రంథంలోనే తప్ప మీకు ఏ గ్రంథంలో కూడా దొరకమన్న సంగతి మీకు తెలుసు. ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి నేను మాటలు మీకు చాలా మంచి చక్కటి మాటలు వివరించి చెప్తున్నాను. మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతుందో అది మీకే వదిలిపెట్టేస్తున్నాను. నేను కానీ దేవుడు యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎంతో మందికి ఎన్నో చెప్పాడు. కొండ మీద ప్రసంగం చేశాడు, కపెర్నహూములో ప్రసంగం చేశాడు, గలిలయ సముద్రం ఒడ్డున ప్రసంగించాడు, కొరాజినాకి వెళ్ళాడు, బెత్సాయిదాకి వెళ్ళాడు, ఎన్నో పట్టణాలకు వెళ్ళి ఆయన వాక్యాన్ని ప్రకటించిండు. కానీ అక్కడ మారిన వారు ఎంతమంది అని అంటే కొద్దిమంది, 12 మంది మాత్రమే అక్కడ విన్నారు. ఎంతో మంది స్వస్థతలు చేసుకొని యేసుని మర్చిపోయిన వారు ఉన్నారు. తమ సొంత జీవితాలు ప్రారంభించి యేసును మర్చిపోయి బతికిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యేసు ప్రభు వారు ఒక రోజు 10 మంది మరి కన్ను లేని వారికి, గుడ్డి వారికి స్వస్థపరిస్తే 9 మంది వెళ్ళిపోయారు. ఒకడు మాత్రం దేవుని మహిమపరుచుకుంటూ యేసు దగ్గరికి వచ్చాడు. అయ్యో, నీతో పాటు 9 మంది మరి స్వస్థత పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అన్నప్పుడు, ఏమో నాకు తెలియదు అన్నాడు. అంటే ఆ 9 మంది వారు కనుదృష్టి లేనంత వరకు చాలా చీకటిగానే ఉన్నారు. వాళ్ళకి ఏం కనిపించలేదు భూమి మీద. తన సొంత భార్యలు కానీ, తన సొంత పిల్లలు కానీ, ఈ లోకం కానీ ఏది కనిపించలేదు. చీకటిగానే ఉన్నారు. పాపం యేసు వచ్చి వారికి గంత పరిచిన కానీ ఇంత కృతజ్ఞత లేదు మానవునికి. అందుకే ఆది గ్రంథంలో అంటాడు మాట, దేవుడు 5వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనంలో భూమి మీద మనుషులను చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడట, బాధపడ్డాడట. ఈ మనుషులతో ఇంతేనా? ఈ మనుషులు ఎప్పుడైనా ఊహ అంతయు కేవలము చెడ్డది అంటాడు. ఊహ అంత మొత్తం చెడ్డది. మనుషులను భూమి మీద చేసినందుకు దేవుడు బాధపడ్డాడట. కనుక మనుషులతోటి వాదించడానికి దేవుడు పెట్టుకోలేదు. అందుకే పరిశుద్ధ
పరిశుద్ధులైనటువంటి ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా, దేవుని కొరకే సమర్పించుకున్న వారి ద్వారానే ఈ గ్రంథం రాయించాడు. రాసిన వారు మామూలు వ్యక్తులు కాదు. అణువు 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 శరీరములో ములుగు ఉందా? ప్రతి మనిషికి ములుగు ఉంటుంది. ప్రతి జీవికి ఒక ములుగు అనేది ఒకటి ఉంటుంది. ములుగులోకి వెళ్ళేంత వరకు వాక్యము వాళ్ళకు సంపూర్ణంగా వాక్యం శరీరములో ప్రతి అవయవములో మూలుగులతో పాటు పాదాల వరకు చేరింది వాక్యం. శరీరములో నెత్తిలో ఉన్నటువంటి వెంట్రుక నుంచి అడుగు భాగంలో ఉన్న పాదము వరకు మొత్తం వాక్యం పూర్ణంగా చేరిన వారు రాశారు. ఇదంతా ఏదో మామూలు వ్యక్తులు రాయలేదు ఈ గ్రంథాన్ని. అంటే ఎవరో కొంతమంది మారు మనసు పొందుతారు. అందరూ కొందరు 9 మంది వెళ్ళిపోయారు. ఒకడే గుడ్డివాడు, ఒకడే స్వస్థ పొందిన వచ్చాడు. అంటే 9 మంది ఎక్కడికి వెళ్ళారు అంటే, చీకటిలో ఉన్నంత వరకు మనిషి అవసరతలు ఎలా ఉంటాయంటే, ఆపదలో ఉన్నంత వరకు మనిషి చాలా ప్రమాదంగా ఉంటాడు. ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఆపద చేస్తే బాగుండు, నేను గట్టెక్కితే బాగుండు అన్నట్టే ఉంటాడు మనిషి తత్వం. ఇది నాదని కాదు, ప్రతి వ్యక్తిది. అవసరం తీరిన తర్వాత చాలా ప్రమాదంగా మారిపోతాడు. లోక సామెతలు కూడా చాలా ఉన్నాయి. అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం దాటిన తర్వాత మరో మాట. అక్కడ యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నారు. చూసి నేను మీకు ఏం చేయకూడుతున్నాను అని చెప్పండి. మేము దృష్టి పొందాలనుకుంటున్నాం అయ్యా, మీరు దావీదు కుమారుడు మెస్సయ్య వచ్చి మమ్మల్ని చూపిస్తాడని మేము విన్నాము ప్రవక్తల ద్వారా. ఓకే, మంచిదే, నేను వస్తానని మీరు తెలుసుకున్నారు, మంచిదే. కనుక మీకు స్వస్థత ఇస్తున్నాను అన్నాడు. స్వస్థత ఏ విషయం, కానీ వచ్చింది మాత్రం కూడా 9 మంది. అంటే యేసు దగ్గరికి వచ్చి వాక్యం విన్నంత మాత్రాన అందరూ మారలేదు. కొందరు మాత్రమే మనస్సు పొంది దేవుని కొరకు బతికిరు. కనుక యేసు ప్రభు వారు భూమికి వచ్చినప్పుడు మారు మనస్సునకు తగిన ఉపమానాలు చెప్పాడు. అన్ని ఎందుకు ఉపమానాలు చెప్పి అక్కడ బోధించాడు యేసు వారంటే, అక్కడ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన వారు వాక్యం వినే వాళ్ళంతా ఎలాంటి ఉంటారు? చదువు లేని వాళ్ళు, పీదలు, కష్టం చేసుకునే వాళ్ళు, కైకిలు కూలి చేసుకుని సాయంత్రం వచ్చేవారు. మరి వీరికి బోధించాలి అంటే, ఆ ఆత్మతో ఉన్నటువంటి విషయాలు వీళ్ళకి చెప్పాలి అంటే, దేనిలో ఉపమానం తీసుకొని చెప్పితేనే తప్ప అర్థం కాదు. అంటే యేసు బోధ అంత క్రిటికల్ ఉంటుంది అనమాట. ఒక విషయాన్ని ఆయన చెప్పాలనుకుంటే, ఇంకో విషయాన్ని భూమి మీద కనిపించే కొన్నిటిని ఉపమానంగా తీసుకొని బోధించడం ద్వారా చదువులేని వారికి కూడా అర్థమయ్యే విధానం అన్నట్టు అది బోధ. అంటే యేసు బోధ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళకి వచ్చారు. అక్కడ చదువుకున్న వాళ్ళ తగ్గట్టుగా మాట్లాడగలరు. అంటే యేసు బోధిస్తే ఎంతమంది వస్తారు? చదువు లేని వాళ్ళు, విద్య లేని వాళ్ళు, పామరుడు, చేపలు పట్టే వాళ్ళు. మరి వీళ్ళందరి వాళ్ళకి వచ్చి అక్కడ కూర్చొని ఆయన వాక్యం వినాలని ఆసక్తి ఉన్న వారికి ఇప్పుడు ఎక్కడో భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ అది తిరుగుతుందని ఇది చెప్తే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. ఇప్పుడు భూమి మీద ఉన్న వాటిని తీసుకొని ఉపమానంగా పరలోకాల గురించి పరిచయం చేసే విధానం అన్నమాట యేసు బోధలు. ఇప్పుడు మీరు అందరి ఇక్కడికి వచ్చారు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది నాకు మాత్రం తెలియదు. చదువు లేని మీకు ఇప్పుడు ఎలా బోధించాలి? నేనేదో శాస్త్రవేత్తల గురించి బోధిస్తే ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఈ భూమి నుంచి చంద్రుడు మార్స్ అనేది ఒకటి ఉంది కదా, భూమి మూన్, చంద్రుపైకి వెళ్ళి విజయం సాధించారంట అని ఇప్పుడు నీకు చెప్తా. ఇప్పుడు నీకేమర్థం? అర్థం కాదు. ఇప్పుడు మీకు ఏమర్థం కావాలి? ఈ లోకంలో ఉన్న వాటిని ఏదో ఉపమానంగా తీసుకొని మిమ్మల్ని ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళి దాటించగలిగే కొన్ని ఉపమానాలు చెప్పి బోధించాలి. మీకు మారు మనస్సులకు సంబంధించిన విషయాలు చెప్పాలి. అప్పుడు మాత్రమే మీరు మారగలరు. ఇప్పుడు చాలా చదువుకున్న వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టారనుకున్నాడు, రప్పించారనుకో, ఆ సందర్భం వేరేమో, అక్కడ మాట్లాడాల్సిన విధానం వేరేముంటుంది. అంటే యేసు అలా నేర్పించండి. మరి బైబుల్లో అందరికీ ఎవరు ఎక్కడుంటే ఎలా మాట్లాడాలి, ఎవరి ముందు ఎలా మాట్లాడాలి. కానీ యేసు దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎక్కువ శాతం ఏంటంటే శాస్త్రులు, పరిసయ్యలు, సద్దుకయ్యలు, జ్ఞానం గల వాళ్ళు, ధనవంతులతో పాటు పేదవాళ్ళు అనేవి వచ్చారు. కానీ యేసు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాయని చెప్పారంటే, ఇక్కడ పేదలకైన వారికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలి, అక్కడ ధనవంతులైన వారికి సంబంధించినవి మాట్లాడాలి అర్థమయ్యేటట్టుగా. ఇక్కడ శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశం అంటే ఇదే పాత నిబంధన ధర్మశాస్త్రం. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే చెప్పిన మాటలు, సినాయి పర్వతం మీద దేవుడిచ్చిన ఆజ్ఞల గురించి, ఎంతో మంది ప్రవక్తలు మాట్లాడిన మాటలు, మెస్సయ్య వస్తాడు, యేసు వస్తాడు అన్న సంగతి గురించి తెలుసుకున్న వారంతా ప్రవీణులు ఉన్నారు అక్కడ. మరి వారికి కూడా అర్థం కావాలి అంటే అన్ని రకాలుగా మాట్లాడాలి. కనుక
ఇక్కడ యేసు మాట్లాడిన విషయాలు ఏంటంటే మారు మనస్సునకు తగిన ఉపమానాలను బోధించిండు. ఎప్పటికైనా సరే మొత్తానికైతే మారు మనస్సు రా. యేసు స్వస్థత, యేసు బాప్తిసం పొంది ఒడ్డుకు చేరిన వెంటనే ఆయన పరిశుద్ధాత్మ అతనికి ఎదుకొచ్చింది. వెంటనే ఏమన్నాడు? మారు మనస్సునకు తగిన ఫలాలు ఫలించండి. ఇగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. అప్పుడే ప్రారంభమైంది. పరలోక రాజ్యం సమీపించబడి ఉంది. మారు మనస్సు పొందుడి. మారు మనస్సు పొంది మారు మనస్సునకు తగిన ఫలాలు ఫలించండి. ఇప్పుడు వరకు మీరు ఏదో పొరపాటు చేసారు, అయిపోయింది. కానీ ఇప్పుడు యేసును నమ్ముకొని, నన్ను నమ్ముకొని నా నిమిత్తం బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు తెలవక మీ మనసు ఒకటి ఉంది, పాపం చేసే మనసు ప్రతి మనిషికి ఉంది. కానీ ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇప్పుడు మీరు మారు మనసు పొంది నా వైపు తిరుగుడి, దేవుని వైపు తిరుగుడి. ఈ విషయాలు అందరికి అర్థమైతే, ధనవంతులకు, బాగా చదువుకున్న వారికి, ఏమి చదవని వారి పాపరులైనటువంటి వ్యాపారవేత్తలకు, పూర్తిగా సంసారం మరి ఇంటి పట్టున పట్టి వ్యాపారం చేసుకొని ఏదో మరి పొలాన్ని చూసుకున్న వారికి కూడా అర్థమైన విధానం అన్నమాట. ఇది మారు మనసు పొందుడు అన్నమాట. అంటే యేసు బోధన ఎంత ఆశ్చర్యం అంటే అలా బోధించండి. చూడండి, బైబిల్ మనం స్టడీ చేసేటప్పుడు చాలా చక్కగా స్టడీ చేయాలి చదువుకున్న ఎవరైనా సరే. ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, అంటే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎలా మాట్లాడగలిగిందో ఒకసారి మనం చూద్దాం. మారు మనస్సునకు యేసు చెప్పిన తగిన ఉపమానం. మారు మనస్సునకు యేసు చెప్పిన తగిన ఉపమానం. లూకా సువార్త 15వ అధ్యాయం. మారు మనస్సునకు యేసు చెప్పిన తగిన ఉపమానములు. చూడు ఎలా చెప్పాడు. ఆయన మాట్లాడితే ఎంత మందికి అర్థమైందో. అంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతున్నాడు అన్నది అర్థం కావాలి. మనం యేసు మాట్లాడిన మాటలు ఇక్కడ చూడండి, 15వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ ఏమన్నా చూడండి, ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూసి అంటున్నారు. అక్కడ పక్కనే ఉన్నారు, యేసుప్రభు వారు పక్కనే ఉన్నారు. ఎవరు? పరిసయ్యులు శాస్త్రులు. ఈయన ఏం చేస్తున్నాడు? యేసుప్రభు వారు సుంకరులతో పాపులతో ఆనందిస్తున్నాడు, వాళ్ళతో ఉంటున్నాడు, వాక్యం చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ఏముంది? ధర్మశాస్త్రాన్ని పాటించిన వారి దగ్గరికి దేవుడు వెళ్ళొద్దు, అసలు వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు ఇచ్చే నీళ్లు కూడా తాగదు. కానీ ఏసేం చేస్తున్నాడు? భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించని వారైతే ఉన్నారో, ఎవరైతే దేవుని మాటలు వినకుండా ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి యేసు వెళ్ళి యేసు తండ్రి పంపించిన విషయాలు చెప్పడం. ఇది చెబుతున్న విషయాన్ని పక్కన ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు ఉన్నారు కదా, పరిసయ్యులు శాస్త్రులు, అప్పుడు అంటున్న మాట కూడా ఏమన్నాడు? 2వ వచనం. పరిసయ్యులను శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకుంటున్నాడు, వారితో కూడా భోజనం చేయుచున్నాడు అని చాలా సనుగుతున్నారట. సనగడం అంటే తెలుసు కదా, గునగడం మన భాష. సనుగుతున్నారు అన్నమాట. అసలు ఏసేంటి? అసలు మెస్సయ్య వస్తాడు, యేసు వస్తాడు భూమి మీద మేము విన్నాం. కానీ యేసు ప్రభు వారు వస్తే ఈ పాపులైనటువంటి ఈ సుంకరులు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైన విషయాలు అసలు మీరు అసలే పాటించరు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మరి ధర్మశాస్త్రంలో ఒకటి ఉంది కదా, 10వ వంతు చెల్లించాలి 10వ భాగం అని ధర్మశాస్త్రంలో ఉంది. ఇది శాస్త్రులు, పరిచయం ఇది దీన్ని పాటిస్తుంది. కానీ ఇక్కడ సుంకరుడు, పాపులు ఇది పాటించడం లేదు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను పాటించని వారి దగ్గరికి యేసు ఎలా వెళ్తున్నాడు? అక్కడికి వెళ్ళి వారితో పాటు నీళ్ళు ఎలా తాగలుగుతున్నాడు? అక్కడికి వెళ్ళి ఎలా అన్నం తినగలుగుతుండు, వాళ్ళతో ఎలా ఉండగలుగుతుండు అని చాలా వారు సందేహంలో ఉన్నారు. మరి సందేహంలో ఉన్నప్పుడు వాళ్ళ సందేహాలను తీర్చుటకు యేసు ప్రభు వారు మాట్లాడిన విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ చెప్పాను చూడండి, ఉపమానం అనేది అర్థం కావాలి మీకు. ఉపమానం అంటే ఏంది? ఏదో ఒకటి చూపించి చెబితేనే తప్ప వాళ్ళకి అర్థం కాని దశలో ఉన్నారు వాళ్ళంతా.
ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్ చెప్తే అసలు ఎవరికి అర్థం కాదు. నిజంగా యేసు మాట అయిన బోధలు అలా ఉంటాయి చూడండి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 మందిటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? ప్రశ్న అక్కడ వేశాడు. ప్రశ్న, మీలో 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది అంటే 99 గొర్రెలని వేరే వ్యక్తికి అప్పగించి తప్పిపోయిన గొర్రె గురించి అయితే మీరు వెళ్ళి వెతకరా? అంటే దాన్ని వదిలేస్తారా? ఎవడైనా వదిలేస్తాడా గొల్లవాడు? తప్పిపోయిన గొర్రె. దావీదు అయితే యేషయ కుమారుడు కదా, దావీదు గొర్రెల కాపరి. ఆయనకు ఎన్నో గొర్రెలు అప్పగించుండు తండ్రి, ఆయన ఎన్నో గొర్రెలు మేపుతుండు. కానీ కొన్ని సందర్భాలలో సింహం వచ్చి లేదా క్రూర మృగాలు వచ్చి వాటిని ఎత్తుకుపోతుంటే దావీదు సాహసించి సింహాలను నోటు నుండి విడిపించి చంపి తన గొర్రె పిల్లని తీసుకొని మన తండ్రికి అప్పగించాలిగా సాయంత్రం వరకు లెక్క. తండ్రి పట్ల భయం కలిగి ఆయన ధైర్యం కూడా ఎలా ఉందో దావీదుకు, సింహాలను కూడా నోట్లో పడింది వెతికి సింహం అంత స్పీడ్ ఉరికి దాన్ని దొరకబట్టి వేగం ఉరికి దాన్ని దొరికి తన నోట్లోంచి విడిపించాడట. అంటే ఒక్కటి తప్పిపోయినా అంత జాగ్రత్తగా వెతికి దాన్ని తీసుకురావాలన్నమాట బాధ్యత, కాపరి బాధ్యత. చూడండి ఏమంటున్నాడు, 5వ వచనం 4వ వచనం, మీలో ఏ మనుషుడికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 మంది అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? ఖచ్చితంగా వెళ్తాడు. అది దొరికినప్పుడు ఏం చేస్తాడట? సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి. దొరికినదట, తప్పిపోయినది గొర్రె దొరికినది తెచ్చుకొని భుజముల మీద ఎక్కించుకొని తన గ్రామానికి వచ్చి తన ఇంటికి వచ్చి నాతో పాటు సంతోషపడుడి అన్నాడట. కానీ సంతోషపడతామా మనం? అసలు మనిషి సంతోషపడతాడా? చాలా సంపాదించుకుంటుంటే ఆ వ్యక్తి మీద మనకి ఎలా ఉంటుందంటే ఈర్ష, పగ. చూస్తుండగానే అతడు అబ్బో అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు బాబోయ్, మేమేమో దినం లోపలికి వెళ్ళిపోతున్నాం, అతడేమో రోజు పైకి వెళ్ళిపోతున్నాడు. కనుక అతడు ఎక్కడైనా వ్యాపారంలో నష్టం జరిగినటువంటి వార్త మన చెవులకు వినబడింది అనుకో, చాలా సంతోషపడిపోతుంటాం మనం. అంటే మనిషి నైజం, వాడు నష్టపడిపోతుంటే సంతోషపడిపోతుంటాం, లాభపడిపోతుంటే ఏమైతుంటది, చాలా మనలో ఉన్నటువంటి తట్టుకోలేని పరిస్థితి, ఇబ్బంది అయ్యే పరిస్థితి, భక్తిని కూడా మర్చిపోతాం ఆ టైంలో వాడు డెవలప్ అవుతుంటే. మరి అంత ప్రమాదం. మరి అందుకే దేవుడు అన్నాడు, మనుషులలో ఉన్నదంతా కేవలం ఊహ, చెడ్డది, మంచిది కాదు. ఒకడు బతుకుతే ఓర్వలేం, ఒకడు డెవలప్ అయితే ఓర్వలేం, వాడు ఆస్తులు విస్తరించిపోతున్నా మన మనసు తట్టుకోలేదు. ఇదే అన్నట్టు ఆశ నిగ్రహం అన్నాడు దేవుడు. ఆశ నిగ్రహం గట్టిగా ఉండాలన్నమాట. ఎవరు ఎంతైనా సంపాదించుకొని ఏ స్థాయిగా వెళ్ళిపోని వాడు మట్టిలోకి వెళ్ళిపోతాడు కదా అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి. ఇప్పుడు ఈ భూమి మీద సుఖపడుతుండొచ్చు దేవుని మర్చిపోయి, కానీ నరకంలో మాత్రం వాడు కాలిపోతుండు. కనుక వాడు ఎంత సంపాదించుకున్నా వాళ్ళ పైన మనకు ఈర్ష్యపడకూడదు, వాళ్ళ పైన మన చెడు అభిప్రాయం మన హృదయంలో పెట్టుకోకూడదు. నష్టం మనకే జరుగుతుంది, మన హృదయమే మండిపోతుంది, మన దేహానికే రోగం వస్తుంది, మన రోగానికే షుగర్, బీపీ ఇవన్నీ బాడీలో ఎంటర్ అవుతాయి. ఎదుటివాడు ఏదో సంపాదించుకుని సంతోషంలో ఉంటే తట్టుకోలేకపోతే నువ్వే రోగస్తుడు అవుతావు, నువ్వే రోగిగా మారిపోతావు. మన ఆలోచనలను బట్టే మన శరీరం మన కంట్రోల్లో ఉంటుంది. నువ్వు ఏది ఎక్కువగా ఆలోచించేసినా మనకు అనిపిస్తుండే కొంతమంది, ఏమోనండి కాస్త కొంచెం ఎక్కువ ఆలోచించగానే నా బాడీ తట్టుకోవడం లేదంటే, మరి ఆలోచనలు ఎందుకు? డాక్టర్ దగ్గరికి వెళ్తావు, బాడీ అంతా షేక్ అయిపోతుందని చెప్పారంటే వాడు బీపీ చెక్ చేస్తాడు, అన్న నీకు బీపీలు చాలా ఎక్కువ అయిపోయిందండి అని అంటాడు. బీపీ ఎక్కువైందంటే వాడు ఏమంటాడు, నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, అంతే కదా. అంటే నువ్వు ఏదో ఆలోచిస్తేనే బీపీ పెరుగుతుంది, అంటే నువ్వు ఆలోచించకపోతే పెరగదు. అంటే ఇక్కడ ఒక గొర్రె దొరికింది పాపం, అతడు సంతోషపడి ఊరిలోకి వచ్చాడు, తన స్నేహితులకు చెప్తుండు సంతోషపడుడి అంటుడు. సంతోషపడాలి, కానీ మనిషి మాత్రం సంతోషపడాడు. దాన్ని చూసి పోయిన గొర్రె అటే తప్పిపోతే బాగుందిరా, ఇప్పుడు రోజంతా నష్టపోతే బాగుందిరా, ఇది మనిషి నైజం. కానీ అంతేనా కదా, అందరిలోనే ఇదే ఉంటుంది. అందుకే మరి మూర్ఖపు తరమైనటువంటి ఈ తరం వారికి వేరే రక్షణ పొందిన మనమంతా. అంటే ఈ లోకంలో ఉండేటి అన్ని ఇవి,
ఇప్పుడు ఆ తరానికి మనం ఏం చేసినాం? మార్పు పొందినాం, బాప్తిసం తీసుకుని దేవుళ్ళలోకి వచ్చినాం. ఇప్పుడు మనం ఈ ఈ తరం వారికి వేరే రక్షణ పొందినాం కనుక మనలో అలాంటివి ఉండకూడదు. వాడెంతన్నా సంపాదించుకొని, వాడెంతన్నా బిల్డింగ్లు కట్టని, ఎటన్నా పోని, నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఉండా. నువ్వు వారి గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావా, అసలు మన పతనం స్టార్ట్ అవుతుంది. బైబుల్ ఇది చెప్పింది సత్యం. నీ ఉన్నంతలో నువ్వు కాలు చాపుకొని అంటదుడు, పెద్దలు బట్ట చాపుకొని పండుకోమంటదుడు. అది నీ హైట్ను బట్టి, నీ సిచ్యువేషన్ బట్టి నువ్వు బ్లాంకెట్ కొనుక్కోవాలి. మరీ పెద్దగా ఉండి చిన్న బ్లాంకెట్ కొంటే మనకు వచ్చేటువంటి చలికి తట్టుకోలేము. నీ సైజును బట్టి నువ్వు తీసుకోవాలి కప్పుకునే దుప్పటి. అప్పుడు ఏం చేస్తావంటే నీ ఉన్నదో నువ్వు కప్పుకొని పడుకుంటావు. అంటే మనసుకు సంబంధించిన మాట అన్నమాట. ఇక్కడ దొరికింది, సంతోషపడ్డాను తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి, మన దొరకనని వారితో చెప్పును కదా, ఇక్కడ అంటున్నాడు అసలు విషయం. చూడవు, ఒక ఉదాహరణని, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనస్సునకు సంబంధించినటువంటి ఒక మాట మాట్లాడుతుండే. ఇక్కడ 7వ వచనం, మా ఇట్టు వలె మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయము కలుగుటు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలగను. అంటే భూమి మీద ఉన్న వాటిని ఉపమానంగా చూపించి పరలోకానికి సంబంధించినట్టుగా మాట్లాడుతుంది. ఇక్కడ ఇగో యేసు బోధ ఇలా ఉంటుందన్నమాట. మరి అక్కడ ఎవరు మరి చదువుకునే వాళ్ళు లేరు కదా. మరి ఎలా అర్థం చేయించాలి? పరలోక విషయాలు అర్థం కావాలని అంత ఈజీయా, అంత సింపులా? నా వయసు ముసలివాడయ్యేంత వరకు ఈ బైబిల్ అర్థం కానే కాదు. అర్థమయ్యేంత వరకు చెప్పుడు వెళ్ళిపోవాలి తప్ప నాకు మొత్తం తెలుసు అన్నవాడు ప్రపంచంలో ఎవరు లేరు. జయశాలి పీడి సుందరరావు కూడా అదే అన్నాడు. చాలా ప్రసంగాలు చెప్పాడు, ఎంతో మంది మారారు. ఆయననే అంటాడు, నేను బైబిల్ కింద చిన్న విద్యార్థిని అంటాడు. అంటే ఎన్నో విషయాలు దాగున్నాయి. సముద్రం లోతులోకి వెళ్తే నానా రకమైన చేపలు, మనం చూడని చేపలు ఉన్నాయి. ఈరోజు డిస్కవరీ ఛానల్లో మనం ఎన్నో చూస్తుంటాం, అందమైన చేపలు. కొన్ని చేపలు కళ్ళు వెరైటీగా ఉంటాయి, ఆకారం వేరే ఉంటుంది. అమ్మ బాబా, ఈ చేప నేను ఎప్పుడు చూడలేదని మనం అనిపిస్తుంటది. అంటే మనం చూడని చేపలు ఎన్నో ఉన్నాయి సముద్రంలో. అరేబియా సముద్రంకి వెళ్తావా, పసిఫిక్ సముద్రంకి వెళ్తావా, 7 ఖండాలు కదా మన భూమి మీద ఉన్నాయి. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ సముద్రంలో సీసీ కెమెరా పెట్టినా ఎన్నో మనం చూడని చేపలు ఉన్నాయి. అంటే బైబుల్లాకేని, బైబుల్ పుట్టి 2024 సంవత్సరాలు అయిపోతుంది. యేసు వచ్చిన తర్వాత కూడా ఇవి రాయబడ్డాయి. కానీ ఇంతవరకు మనుషులు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా తరగడం లేదు జ్ఞానం. ఎంతో మరుగైందిల్లా. అంటే ఇంతటి జ్ఞానం ఒక వ్యాపారవేత్తకు, ఒక కైకిలు చేసుకునే వ్యక్తికి పరలోకానికి సంబంధించిన విషయాలు చెప్పడం అంటే, అర్థం కావడం అంటే అంత ఈజీ కాదు కదా. అంటే యేసు ఎలా బోధించిండంటే ఏదో ఒక ఎగ్జాంపుల్, ఉపమానాన్ని తీసుకొని పరలోకాన్ని పరిచయం చేసిండు అనమాట. ఇక్కడ చూడండి ఏమంటుండో, 99 మారు మనస్సు అక్కరలేని 99 మనుషులు. అంటే ఆ గొర్రెలు ఎవరు? 99 గొర్రెలు మనుషులు అన్నమాట. అర్థం చేయించుటకు మాట్లాడిన ఉపమానం అది. ఆ 99 గొర్రెలు ఎవరో కాదు, ఆ 99 మంది మనుషులు. వాళ్ళు నీతిమంతులే కానీ మారు మనస్సు లేని నీతిమంతులు. మేము నీతిమంతులమే. అసలు పరిసయ్యులు, సద్దకాయలు, శాస్త్రాలలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి? అసలు వాళ్ళు ఏమనుకుంటారు? అసలు చూడండి ఒక విషయం, ఎలా అసలు యేసు ప్రభు ఏ సందర్భాన్ని మాట్లాడుతుండు? లూకాసువార్త 18:9. లూకాసువార్త 18:9 చూడండి. తామే నీతిమంతులమని తము నమ్ముకొని ఇతరులను తృణీకరించుకొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. అంటే శాస్త్రులు పరిచయం ఎలా ఉంటాడో, మేమే నీతిమంతులం, మా అంత నీతిమంతులు ఇవ్వలేరు. మేము 10వ భాగం మీకు ఇస్తున్నాం కదా. మోషే యెరూషలేము మందిరంలో మేము పుదీనాలో 10%, మేము చేసే వ్యాపారంలో 10%, పుదీనా, జీలకర్ర, కొత్తిమీర, ఈ అన్నిటి విషయంలో 10వ వంతు చెల్లిస్తుర్రు. వీళ్ళు ఎవరు? 10వ భాగాలు చెల్లిస్తుర్రు. ఎవరు? పరిచయాలు, శాస్త్రులు. అయితే మా అంత నీతిమంతులేమని వాళ్ళు అనుకుంటారు. తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం, అందరితోడు వందనాలు పెట్టించుకోవడం, ఆగ్రపీఠాలు అంటే అందరికంటే పెద్ద స్థానంలో కూర్చోవడం అనుకోవడం, ఇవి వీళ్ళ ఆలోచన. వీళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు తెలుసుకున్న యేసు ప్రభు వారు ఇక్కడ వాళ్ళకి అర్థం చేయించుటకు, ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా విధానంగా ఒక ఉపమానాన్ని తీసుకుని మాట్లాడుతుండే. ఇక్కడ మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగుట సంతోషము కంటే ఆ 99 గొర్రెలు ఎవరో కాదు, మనుషులే. కానీ వాళ్ళు నీతిమంతులు. కానీ మేమే నీతిమంతులం అని చెప్పని కొడుతున్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి చెడు అభిప్రాయం, మేము నీతిమంతులం. ఈ పాపులు ఎవరు? అసలు పాపులు. ఈ సుంకరులు ఎవరు? పాపులు. వీళ్ళతోటి యేసు ప్రభు వచ్చి అన్నం తినడం ఏంటి?
అసలు యేసు రాకెందుకు భూమి మీదకి? నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈయన లోకానికి వచ్చిండు. చూడండి, అది కూడా మాట, అదే మాట. లూకా సువార్త 19:10. చూడండి ఏమన్నాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మీరు ఎలాగో నీతిమంతులు, మీకు అన్ని తెలుసు, తెలిసిన వానికి చెప్పడం ఎందుకు? అసలు యేసంటే ఎవరు, పరలోకంలో ఉన్న దేవుడు ఎవరో తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. వాళ్ళు మొత్తం పూర్తిగా ఆ మార్గం తెలియక చాలా మంది మరణించి అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. కనుక వాళ్ళని మార్చడానికి నేను వచ్చాను. మీరు ఎలాగో నీతిమంతులు, మీకు ఎలాగో తెలుసు, తెలిసినప్పుడు మీకు చెప్పడం ఏంది? పాటించు. బైబుల్ చదవక తెలియని వారు ఉన్న వారికి బోధించడానికి వచ్చాడు యేసుప్రభు. అంతే కదా. ఆయన రాక పరమార్థం ఏంది? నశించిపోతుండు. నశించడం అంటే వాక్యం లేక, అసలు బైబులే తెలియక, తెలిసినా కానీ అంతంతగా పట్టించుకోక వీళ్ళు మరణించి అయ్యో తండ్రి దగ్గరికి రావాల్సినటువంటి ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోతున్నాయని చెప్పని యేసుప్రభు వారు ఆలోచించి ఆయన భూమి మీదకి వచ్చిండు. నశించిన దానిని వెతికి రక్షించి వెతుకుతుండు. ఇప్పుడు యెరూషలేం దేశ ప్రాంతాలలో, ఆ చుట్టుముట్టున్న ప్రాంతాలలో అసలు యేసు వచ్చిన పరమార్థం, ఆయన రాక ఎందుకు వచ్చిండు? మీరందరూ గొప్ప తండ్రి కుమారులు. మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రిని మర్చిపోయి మీ వ్యాపారాల్లో పడి భూమి మీద బిజీ అయిపోయిర్రు. కనుక మీ హృదయంలో వీటి గురించే ఆలోచింపజేసిర్రు మీ పితరులు. అది కాదు, మీరు ఈ వాక్యాన్ని పెట్టుకోండి. మనలందరికీ ఒక తండ్రి ఉండి పరలోకంలో, ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఇదిగో పాపులైన మీ అందరిని వెతికి రక్షించడానికి నేను వచ్చిన. మీరందరూ చెదిరిపోతుర్రు కనుక మీకు తెలియదు కదా, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మీరందరూ మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుండి అని యేసుప్రభు ప్రకటించడానికి వచ్చాడు. కానీ ఇక్కడ ఈ శాస్త్రుల పరిచయలకు ఉన్న ఉద్దేశం ఏంటి? యేసుప్రభు పాపులతోటి, సుంకరులతోటి, ఈ లేని వారి దగ్గరికి వెళ్ళి, అంటరాని వాళ్ళ దగ్గరికి, సమరుల దగ్గరికి వెళ్ళి ఈయన భోజనం చేయడం ఏంది, నీళ్లు తాగడం ఏంది అని ఆలోచించి అక్కడ యేసుప్రభు వారిని ఎక్కడ తప్పు పడదామని చూస్తున్నటువంటి పరిసయ్యుల శాస్త్రులకు అర్థమవుటకు, అక్కడ వాక్యం వినడానికి వచ్చిన వారికి అర్థమవుటకు రెండు విధాలుగా మాట్లాడుతున్న మాట అన్నమాట. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం. కిందనే ఉన్నది చూడండి, అదే 15వ అధ్యాయం 8వ వచనం. అదే 15వ అధ్యాయం లూకా సువార్త 8వ వచనం చూడు. ఏ స్త్రీ అయినను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అంటే ఒక స్త్రీకి ముక్కుకు బంగారం పెట్టుకుంటది, ఆ ముక్కు పుడకలు పెట్టుకుంటారు, అంటే చెవులకు బంగారం ఉంటది, వాళ్ళకు పెట్టుకుంటారు, ఇష్టం బంగారం అంటే లేడీస్కి, వాళ్ళు పెట్టుకుంటారు. అందులో ఇంట్లో ఏదో దిమ్మ లూజ్ అయిపోయా లేదా పడిపోయింది కింద. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడు? చీకటిగా ఉంటే వెలుగు అంటించి అది ఎక్కడ ఉందో జాగ్రత్తగా స్త్రీ ఏం చేస్తుంది? చీపిరి పట్టుకొని దుమ్మంతా ఒక దగ్గరికి ఓడిచి ఆ దుమ్ములో ఉన్నదా లేదా అని పరిశీలించడానికి మరలా వెతుకుతూ ఉంటది. వెతకదా? చూడండి, అదే మాట ఇక్కడ. ఏ స్త్రీ అయినను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? వెతుకుతుంది. అది దొరికినప్పుడు దొరికింది. తన చెలికత్తలతో పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి అని అంటారు. కానీ చాలా మంది ఇంట్లో బంగారం పోగొట్టుకుని పక్కింటి వారు మంచిగా వేందనుకుంటాం. అంటే మనిషి నైజం. మా ఇంట్లో దొంగలు పడ్డారండి, 10 లక్షల క్యాష్, 10 తులాల బంగారం, మా ఆయన ఉంగరం, ఇవంతా పోయిందన్నప్పుడు కొంతమంది పేదవాళ్ళు, అతని మీద పగున్న వాళ్ళు మంచిగా వేదిలే, చాలా చక్కగా వేయింది, మంచిగా వేయింది, లోపల మనసు తృప్తి పడుతుంటారు అనమాట. మనసు మంచిగా పోయిందిలే, మర్చిపోయింది. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ దొరికింది. పోతే అలా ఉంటారు. పోయిందనుకున్న లోపే పోలీసు వాళ్ళకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అవి దొరికినాయి అనుకో, మళ్ళీ వీళ్ళందరూ బాధపడుతుంటారు. ఏమని? అబ్బా పోతే బాగుండరా, ఎందుకు దొరికిందో, 10-15 లక్షల ఆస్తి, పోతే బాగుండు, మస్తుగా ఉంది అసలు ఆస్తి, లెక్కలేనంత ఉంది ఆస్తి, పోతే బాగుండు. అలా ఇలాంటి నైజాలు మనుషులు అన్నాడు. దొరికిన తర్వాత వాళ్ళు ఇంకా టెన్షన్ అవుతాడు, అసలు తాగాడైతే ఫుల్ బాటిల్ తాగుతాడు. అంటే ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. చూడండి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెం దొరికినదని వారితో చెప్పును కదా. ఇప్పుడు చూడగో, దాన్ని చెప్పి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. చూడండి, మళ్ళా అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. బంగారంతో పోలిచుండు ఒక విశ్వాసిని.
తప్పిపోయిన బంగారం దొరికితే ఎంత ఆనందిస్తుందో, తప్పిపోయిన వారందరూ ఇప్పుడు దేవుని వైపు మరుతున్నారు, తమ తప్పులు తెలుసుకుంటున్నారు, బాప్తిసాలు తీసుకుంటున్నారు, దేవునికి దగ్గరైపోతున్నారు, మారు మనసు పొందుతున్నారు కదా. అయితే బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది దేవుని దగ్గర చేరే వాళ్ళు ఉన్నారు కదా పాపులు, వాళ్ళను బట్టి దేవుడు పరలోకంలో దూతల ఎదురుతో చెప్తుండు, అదిగో పలానా గ్రామంలో ఒక అబ్బాయి బాప్తిసం తీసుకున్నాడు, నా మాటలు విని బాప్తిసం తీసుకుంటూ నా దగ్గరికి రావాలనుకుంటుండు కనుక అని తన దూతలతో చెప్పుకుంటూ ఆనందపడతాడు. అంటే మన పాఠం ఏంది? మారు మనస్సునకు యేసు చెప్పిన తగిన ఉపమానములు అంటే ఇవి. అర్థం కాని వారికి కూడా అర్థం చేయించే ఉపమానాలు, ఈ లోకం నుంచి మరో లోకానికి దాటించే ఉపమానాలు, దేనినో ఎగ్జాంపుల్ గా తీసుకొని కనబడని పరలోకాన్ని చూపించే ఉపమానములు. ఈ రకంగా బైబిల్ని చదివితే మనకు ఖచ్చితంగా అర్థమవుతాయి. ఓకే, మరిన్ని ఉపమానాలు మరి మరో ఆదివారంలో మాట్లాడుకుందాం. ఈ వారం 10 రోజులు యేసు చెప్పిన ఉపమానాల గురించే మనం మాట్లాడుకోబోతున్నాం కనుక మీరందరూ మంచి మంచి విషయాలు మీకు బోధిస్తా, మంచి ఆసక్తితో త్వరగా రండి. మంచి మంచి మాటలు మీరు చెప్తే మీకు అర్థమవుతునే వాళ్ళేమో, మరి అర్థమవుతున్నాయి కదా. అర్థం కానంటే పాఠాలు మారుస్తా, లేదు మీరు చెప్పేటివి అర్థమవుతుంది అంటే మాత్రం ఇదే విధంగా బోధిస్తా. ఓకే, లోపలలో ఉన్నటువంటి అన్వేషించి చెప్తున్నాను, అన్వేషించి కష్టపడి నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి కష్టపడి మీకు ఏదో నేర్పించి కొంతమందిగా నా తండ్రికి లెక్క అప్పగించుకోవాలని ఆవేదనతో, బాధతో మీకు బోధిస్తున్నా. మీరు మారు మనసు పొందిర్రా, నిజంగా నీకు ఎవరెవరైతే బోధిస్తారో వాళ్ళందరికీ ప్రతిఫలం. వింటున్న మీరు వాటి ప్రకారం బతుకుతే మీకు కూడా ఫలమే. పరలోకం మనందరం కలిసి అక్కడ దేవునితో పాటు ఉంటుంది. ఓకే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధులమైన మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని వందనాలు. విలువైన మాటలు చెప్పాను. నీ కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఉపమానం లేకుండా ఎక్కడ కూడా బోధించలేదు. కనబడిన పరలోకం మరి కనిపించాలి అంటే భూమి మీద ఉన్న మరి కొన్ని ఉపమానాలు చదువు లేని వారికి, చదువు ఉన్న వారికి మరి అర్థమయ్యే విధంగా నీ కుమారుడు మాట్లాడు. అవును తండ్రి, నశించినది వెతికి రక్షించుటకి నీ కుమారుడు భూమి మీదకి వచ్చాడు కనుక ఒక గొర్రె తప్పిపోయింది, దాన్ని ఎత్తుకొని వచ్చాడు, అదే మనిషితో పోల్చాడు. ఒక బంగారపు దిమ్మె మరి పోతే ఆ స్త్రీ మరి ఇల్లంతా వెతికితే దొరికింది, ఆ రోజు సంతోషపడ్డది. అలాగే ఉపమానం తీసుకున్నాడు. మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవా నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్న ఒక దొంగ వలె, సిలువలో ఉన్న ఒక దొంగ వలె మారు మనసు పొందే అదృష్టం మాకు కలిగించండి. ఇంకా అనేకమైన విషయాలు ఉపమానాలు బోధించబోతుండగా మంచి ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.